సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో నామినేషన్ కార్యక్రమానికి తండోపతండాలుగా జనాలు హోరెత్తి తరలివచ్చారు. కార్యకర్తల సమీక్ష సమావేశంలో బిఎస్ మక్బూల్ నియోజకవర్గం ప్రజలందరికీ ఆశీస్సులతోటి 10 గంటలకు పట్టణంలో నానా దర్గా వద్ద నుండి ప్రారంభమై నామినేషన్ కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ నియోజకవర్గంలోని మరియు పూల శ్రీనివాసులు ఎన్నికల ఇన్ఛార్జి మండలాల నాయకులతోటి సమీక్ష నిర్వహించారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి ఈ కార్యక్రమానికి దాదాపుగా 1,00,000 మందిగా జనాభా స్వచ్ఛందంగా తరలివచ్చారు. మనమంతా కూడా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఏ గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లినా ఎవరి నోట విన్నా జగన్ 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 అనే నామస్మరణ వినపడుతోందని, ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో ఏ గడపకు వెళ్లినా వారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్న తీరు చూస్తుంటే జగనన్న పాలనకు అద్దం పడుతోందని, గత పాలన చూశారు, జగన్ పాలన చూశారు. గతంలో ఏది కావాలన్నా జన్మభూమి కమిటీలు సిఫారసులు చేస్తేనే పథకాలు అందేవి. జగనన్న పాలనలోని అర్హతే ప్రామాణికంగా నాయకుల ప్రమేయం సైతం లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, కులం మతం రాజకీయాలు చూడకుండా సామాజిక న్యాయం చేస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వానికి మరోసారి ఆశీర్వదించాలని, చూస్తున్న వారికి మన సహకారం అందించాలని అన్నారు. ఆటోలు తినిపిస్తే వెళ్ళిపోదామన్నా. हल्लू काढ़ा देख के पार्सल हो गले हो तो बंदा दी गल्ला मत अंदर आटो वाले को आटो कार आटो में वाले को काढ़ा आटो में वाले जल्दी निकालो बोलता ಹೇಗೆ ಇದು ಏನು ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಒಬ್ಬರು ಅದನ್ನು ಕೊಡ್ತಾರೆ ಬೇರೆ ಜಾತ್ರೆ ಲಾಜ ದಿಸ್ನ ವಿಡಿಯೋ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ रात फिर पैसे की दे देंगे अल्लू उनका तो सुना है इधर का जो भी निकाल वो भी निकाल ला वो भी निकाल ला
వీళ్ళంతా మనుషులు కాదు, ఆయన ఒక్కడే మనిషా? ఎవరైనా